ఇసుక, మట్టి, గ్రానైట్‌ను అక్రమంగా రవాణా చేస్తూ మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నాడన్నారు మాజీ ఎమ్మెల్యే రస్మై బాలకిషన్. ఇంత దోపిడీ ఎక్కడ చూడలేదన్నారు ఆయన. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లిలో మోయ 9 వాగు నుండి పూడికతీత తీసిన వాగును, ఇసుక నిల్వలను రస్మయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా రస్మయ్య మాట్లాడుతూ ఎమ్మెల్యే కవ్వంపల్లి, ఆయన అనుచరులు పూడికతీత పేరుతో మోయ 9 వాగు నుండి ఇసుకను తీసి అక్రమ దందాను కొనసాగిస్తున్నారని ఆరోపించారు. భూగర్భ జలాలు అడుగునంటినందున వెంటనే ఇసుక తీయడాన్ని నిలిపేయాలని చేతులెత్తి నమస్కరించారు. లేని పక్షంలో రాజీవ్ రహదారిపై నిరసన చేపడతామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక దోచుకోవడానికే పూడికతీత పేరుతో ఎల్ఎండి రిజర్వాయర్లో ఇసుకను తీస్తున్నారని, మట్టి తీయకుండా ఇసుక తీస్తూ బ్లాక్లో అమ్ముకుంటూ దందాకు తెరలేపారని ఆరోపించారు. టెండర్ దక్కించుకున్న కంపెనీ నుండి మంత్రి ఉత్తమ్కు చెందిన సైనిక్ కంపెనీ సబ్ కాంట్రాక్టులు తీసుకుంటే వారిని బెదిరింపులకు గురిచేసి ఎమ్మెల్యే కవంపల్లి తీసుకుని దందాను కొనసాగిస్తున్నాడని ఆరోపించారు. ఎమ్మెల్యే అనుచరులు అక్రమ దందాలకు పాల్పడుతుంటే ఎవరైనా ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తూ బెదిరిస్తున్నారని ఆరోపించారు. ప్రజల కోరిక మేరకు రైతు సోదరులందరూ కూడా మాకు ఫోన్లు చేసి మా బోర్లు ఎండిపోతున్నాయి, మా బావులు ఎండిపోతూ ఉన్నాయి. గతంలో ఎల్ఎండిలోని ఎగువ భాగంలో ఉన్నటువంటి రేణిగుంట నుంచి మొదలుకొని అటు మిడ్మానేర్ వరకు ఉన్నటువంటి వాగు వరకు, ఇటు ఎల్ఎండిలోని వాగు వరకు మొత్తం కూడా మేమందరం కూడా వర్షాలు లేకపోయినా కూడా భూగర్భ జలాలతోనే మేము బతికినాము. ఇవాళ ఎల్ఎండిలోని మట్టి పూడికతీత వలన ఇలా మట్టిని తీయకుండా ఇసుకనే తీసిరు కాబట్టి మాకు వర్షాకాలం వచ్చిన ఉదికి వర్షాలు కూడా లేవు. మళ్ళీ మొగులకు ముఖం పెట్టి చూస్తూ ఉన్నాము. మా బోర్లు ఎండిపోతున్నాయి, మా బావులు ఎండిపోతున్నాయి. దయచేసి ఈ ఇసుక తీయడము ఆపేయాలన్నటువంటి రైతు సోదరుల విజ్ఞప్తి మేరకు ఇలా మా పార్టీ తరఫున, బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇలా మానకొండూరు నియోజకవర్గంలోని ఈ కొత్తపల్లిలో ఉన్నటువంటి ఈ ఇసుక డంపు పూడికతీత దాన్ని మేము క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ఇలా ఇక్కడికి వచ్చి చూస్తూ ఉంటే గతంలో ఎల్ఎండిలోని దాంట్లో మేము నీళ్ళను చూసినాం. ఇలా ఇక్కడికి వచ్చా చూస్తూ ఉంటే ఇలా మా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతూ ఉన్నాయి.